అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4 రోజులు దావోస్ పర్యటన అత్యంత నాటకీయంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు రక్తి కట్టించినారు. 4 రోజులు దావోస్లో తిరిగి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఒక టైంలో సెల్ ఫోన్ను నేనే కనిపెట్టాను. దిగ్గజాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా వాళ్ళకి నేను డైరెక్షన్ ఇచ్చి కంపెనీలు పెట్టించాను. నన్ను చూసి మొత్తం ఫ్యాక్టరీలన్నీ, ఇండస్ట్రీస్ అన్నీ కూడా కర్నూలుకు వస్తున్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు దావోస్ పోయి ఏం సాధించినారంటే 80 కోట్లు ఖర్చు పెట్టి బిల్ గేట్స్తో ఫోటో దిగినారు. దానికి 80 కోట్లు ఖర్చు పెట్టి ఫోటో దిగగలిగినారు. ఏమాత్రం అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడే. ఆయన నీతో పాటు దావోస్కి వస్తే దాదాపుగా 1,78,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేర్చుకున్నారు. అందుకే ఆయన వస్తే ఎయిర్పోర్ట్లో తెలంగాణ వాళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పినారు. ఎందుకంటే 1,78,000 కోట్ల పెట్టుబడులు తేవడానికి ఆయన ఎంఓయూలు చేర్చుకున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదన్నారు. అనుభవం లేనటువంటి వ్యక్తి కరోనా అయిపోయిన తర్వాత దావోస్ పోతే 1,26,000 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకోవడం అయితేనేమి, ఇండస్ట్రీస్ తేవడం అయితేనేమి జరిగింది. మరి తండ్రి కొడుకులు ఒక్క ఎంఓయూ కూడా చేసుకోవడానికి మీకు చేత కాలేదా? లేకుంటే మిమ్మల్ని నమ్మక, మీ వ్యవహార శైలి నచ్చక మీరు ఎవరు ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేదానికి ముందరికి రాలేదా? ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 3 నెలల నుంచి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఊరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోతే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, బ్రహ్మాండంగా తీసుకొని వస్తాడు, ఇంకా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా అవుతుంది, ప్రతి యువకునికి ఉద్యోగం వస్తుంది, ఇన్ని కథలు చెప్పినారు. ఆఖరకు మహారాష్ట్ర వాళ్ళు 16 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకోగలిగినారు. మరి మీకు 16 కోట్లు కూడా ఎవరు ఇవ్వలేదు. 16 కోట్లు చేసుకునేదానికి కూడా ముందరికి రావడం లేదు. మీరు మరి దావోస్ పోయి రాజకీయ ప్రకటనలు చేయడము, రాజకీయ విమర్శలకు అక్కడ ప్రాధాన్యత ఇచ్చినారు తప్ప ఇంకొకటి కాదు. తర్వాత లోకేష్ను ప్రమోట్ చేసుకోవడానికి మీరే టీజీ భరత్ గారితో ప్రపోజ్ చేయించినారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి లోకేష్ బాబు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడని. మళ్ళీ మీరే మందలిస్తారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలుగుతాడని. అన్ని డ్రామాలు మీరే ఆడతారు. చెప్పించేది మీరే, మందలించేది మీరే. మధ్యలో మీరు చెప్పిన మాటలు విన్నవాళ్ళు ఫూల్స్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు కొడుకును ప్రమోట్ చేసుకొని పోయినారా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి పోయినారా దావోస్కు, అక్కడి నుంచి పెట్టుబడులు తేవడానికి పోయినారా అనేది ఎవరికి అర్థం కాని మిస్టరీగా తయారైపోయింది. ఈరోజు అక్కడికి పోయి కూడా రాజకీయ విమర్శలు. పోయిన గవర్నమెంట్ రాష్ట్రంలో ఏం చేయలేదు, విద్యా అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, డెవలప్మెంట్ లేదు, ఇట్లా చెప్పి వచ్చేటోడిని భయపడిచ్చినారు. ఏం లేనప్పుడు మేము ఎందుకు పోవాలి?
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1,26,000 కోట్లు పెట్టడానికి వచ్చినప్పుడు మీరు పోతే ఎవరు రాలేదంటే మొన్న లోకేష్ బాబు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ కాడంటే మీరు గ్యారెంటీ ఇస్తారా పెట్టుబడులు పెట్టడానికి అని. మరి ఆ రోజు ఆయన నమ్మి 1,26,000 కోట్లు పెట్టారా? ఈరోజు మీ మీద నమ్మకం లేక పెట్టుబడిదారులు ముందరికి రావడం లేదా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాలని వివిధ ప్రాంతాలలో రాజధాని పెట్టడానికి 3 రాజధానులు సిస్టమ్ చేస్తే మీరు మళ్ళీ తీసుకుపోయి అక్కడనే పెట్టినారు, అక్కడనే డెవలప్ చేస్తున్నారు. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ మళ్ళా ఎలక్షన్ దగ్గరకు వస్తాయి, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దావోస్లో మీరు ఏమీ సాధించలేకపోయినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా 3,900 కోట్లు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని, దాన్ని రిలీజ్ చేసేదానికి ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈ ఫిబ్రవరి నెల 5వ తారీఖున దాని మీద విద్యార్థులతో కలిపి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉండేటువంటి నాయకులందరూ ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎక్స్ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ 5వ తేదీ లోపల మీరు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం విడుదల చేయకుంటే ప్రభుత్వం మీద విద్యార్థులతో కలిపి పోరాటం మళ్ళీ 5వ తారీఖు నుంచి మొదలవుతాయని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.